లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తెలంగాణపై దిష్టి వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్. ఏ. తెలంగాణకు క్షమాపణ చెప్పాలి. బి. క్షమాపణ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలమైన రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తీవ్రమైన షాక్గా మారింది. ఈ అకస్మాత్తు పరిణామం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అనూహ్యంగా ప్రభావితం చేయొచ్చనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రఘురెడ్డి వైకాపా కండువా కప్పుకోవడంతో గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, భవిష్యత్తులో అది తీసుకురాబోయే రాజకీయ మార్పులపై లోతైన చర్చ జరుగుతుంది. మాగుంట కుటుంబానికి నెల్లూరు మరియు ఒంగోలు ప్రాంతంలో కేవలం ఆర్థిక బలం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న రాజకీయ పలుకుబడి కూడా ఉంది. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ, వైకాపా వంటి పార్టీల్లో వారు కీలకంగా వ్యవహరించారు. వారి రాక వైకాపాకు, ముఖ్యంగా దక్షిణ కోస్తాలో మరింత బలాన్ని చేకూర్చడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా ఎన్నికల సమయంలో ఈ కుటుంబం యొక్క అనుచరగణం, కార్యకర్తల బలం ఆయా పార్టీలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. టీడీపీలో కొంతకాలంగా మాగుంట కుటుంబం తమకు లభిస్తున్న ప్రాధాన్యత విషయంలో అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో టికెట్ల కేటాయింపు, ఇతర కీలక పదవుల విషయంలో జరిగిన అంతర్గత చర్చలు వారి పార్టీ మార్పులకు దారితీసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాగుంటల నిష్క్రమణ చంద్రబాబు నాయుడుకు ఊహాత్మకంగా పెద్ద దెబ్బ. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన మాగుంట వంటి నాయకులు పార్టీకి ఒక నైతిక స్థైర్యాన్ని, ప్రాంతీయ బలాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ బలం ప్రత్యర్థి పార్టీకి చేరింది. ఇది అధికార పార్టీకి కొంత ఉత్సాహాన్ని ఇవ్వగా, టీడీపీ నాయకత్వంపై లోపించిన సమన్వయం, అంతర్గత కలహాలు విషయంలో విమర్శలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి టీడీపీ అధినేత ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ నుండి కీలక నేతలు వెళ్లిపోతున్న నేపథ్యంలో మిగిలిన నాయకుల్లో విశ్వాసాన్ని నింపడం, నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడం చంద్రబాబుకు అత్యవసరంగా మారింది. రాజకీయాల్లో నాయకుల వలస అనేది అకస్మాత్తుగా జరగదు. దీని వెనుక అధికార భవిష్యత్తు, రాజకీయ అంచనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు వంటి అనేక అంశాలు దాగి ఉంటాయి. మాగుంట కుటుంబం వైకాపాలో చేరడం కేవలం ఒక కుటుంబం పార్టీ మారడం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు సంకేతం. ముఖ్యంగా ప్రతి ఎన్నికలకు ముందు ఇలాంటి మార్పులు జరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సర్వసాధారణంగా. అయితే ఈసారి మాగుంట కుటుంబం యొక్క నిర్ణయం రాబోయే ఎన్నికల్లో ఒంగోలు, నెల్లూరు లోక్సభ అసెంబ్లీ స్థానాల ఫలితాలను తిరగరాయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. వైకాపా ఈ పరిణామాన్ని ఒక విజయంగా చూపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఇతర పార్టీల నేతల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా ప్రచారం చేస్తున్న అవకాశం ఉంది. ఇది టీడీపీ అనుకూల వర్గాల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. ఈ పరిణామంపై చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఇచ్చే సందేశం టీడీపీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుంది. బలమైన నాయకులు పార్టీని వీడి కార్యకర్తలే తమ బలం అని, ప్రజల విశ్వాసం తమతోనే ఉంటుందని ఆయన నిరూపించుకోవాల్సిన సమయం ఇది. లేదంటే ఈ వలసల పరంపర టీడీపీకి పెద్ద సవాల్గా మారే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరిన్ని అనూహ్య మలుపులకు సిద్ధమవుతుండడంలో సందేహం లేదు.